గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు జూలై 2026 నుండి 1వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు అయితే కనుక కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అన్ని రకాలుగాను కూడా మీరు అనుకున్న పనులు ఈ వారం పూర్తి చేయగలుగుతారు. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపడానికి ప్రాధాన్యత ఇవ్వడం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగడం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కలిసి వస్తుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడం మీకు బాగా లాభాన్ని కలగజేస్తుంది. మంచి మంచి పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, కొత్తగా ఏదైనా భూములు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. విద్యలో కూడా చక్కని ప్రతిభని కనపరుస్తారు విద్యార్థులు. తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఎటువంటి సమస్యలైనా సరే ఛేదించగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులందరికీ కూడా తల్లిదండ్రులు చేసేటటువంటి శ్రమని బాగా గుర్తించడం, ఉద్యోగ కార్యాలయాలు అంటే మీ చదువుకునేటటువంటి స్కూళ్ళలో, కాలేజీలో చక్కని అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించడం, పరీక్షా ఉత్తీర్ణత సాధించడం చేసే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి సౌందర్యం పెంచుకోవడం పట్ల ఆసక్తి, కొత్త విషయాల పట్ల ఆసక్తి, కొత్త బంధువులతో పరిచయాలు, కొత్త స్నేహితులతో పరిచయాలు లేదా వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రయోగాత్మకంగా ఆలోచించడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, వ్యాయామం చేయడం కానీ, మంచి ఆహారం తీసుకోవడం కానీ, అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కానీ మీరు బాగా తపనపడతారు ఈ వారం అంతా కూడా. గొప్ప గొప్ప లక్ష్యాలు ఎంచుకోవడం కానీ, లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కానీ, కొత్తగా ఆలోచించడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఎటువంటి కష్టానైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే ఛేదించడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రతి పని యందు విజయం పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఆదాయ మార్గాలు అన్వేషించుకుంటారు. సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చక్కని వాక్పటిమ, అందరితోటి చక్కగా బాగా మాట్లాడగలుగుతారు, అందంగా మాట్లాడగలుగుతారు, అందరినీ కూడా మెప్పించగలుగుతారు, అందరినీ ప్రేమించగలుగుతారు, అందరినీ ఆకర్షించుకునేలా ఉంటారు ఈ వారం అంతా కూడా. అయితే ఒంటరితనం లక్షణాలు లేదా కొంచెం ఆందోళనతో కూడుకున్నటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా రకాల పనులు మీకు చాలా తొందరగా జరుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహము, చైతన్యము, మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయడంలో ముందడి వేస్తారని చెప్పొచ్చు. అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య చక్కని అనుబంధము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు కనపడుతున్నాయి. శారీరక కలయికలు, మానసిక ఒత్తిడి తగ్గి సంతోషంగా కాలం గడిపే ప్రయత్నాలు చేసి ముందడి వేస్తారని చెప్పొచ్చు. అయితే మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి, అభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల, అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంది. గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా, లేదా సంతాన ప్రయత్నాలు చేసినా, లేదా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసినా, ఉద్యోగ ప్రయత్నాలు చేసినా చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడంతో పాటుగా పెద్ద పెద్ద వస్తువులు కానీ, భారీ యంత్ర పరికరాలు కానీ, నూతన వాహనాలు కానీ మార్చడము, కొనుగోలు చేయడం అనుకూలిస్తుంది. ముఖ్యంగా వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ చక్కగా డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా చక్కని అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రగతితో పాటుగా ఉద్యోగ కార్యాలయాల సమస్యలు చాలా శాతం పరిష్కారం అవడము, తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా పెరగడము, అలాగే ఉద్యోగస్తుల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు సాధించాలనుకున్నా, నూతన ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా ఏదైనా ఆఫీసులు మారాలనుకున్నా, కొత్త కంపెనీల్లో ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇష్టమైన వారితో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరగడం, కోరికలు తీర్చుకోవడంతో పాటుగా సరదాగా సంతోషంగా తిరగడానికి, ఎక్కువగా ఎక్కడికైనా ప్రయాణాలు చేయడానికి,
భోగపరమైనటువంటి వస్తువులు కొనడానికి, అలాగే ఆహారపు పరమైనటువంటి లౌల్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారం యందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్‌లో గాని పెట్టేటటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధవుతాయని చెప్పొచ్చు. షేర్‌లోను, ట్రేడింగ్‌లోను డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. తీవ్రంగా నష్టపోతారు. జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా వ్యాపారాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడము, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడము, గృహ నిర్మాణ పనులు చేయడము, లేదా భూములు కొనడం గానీ, గృహాలు కొనడం గానీ చేసేటటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. రిజిస్ట్రేషన్‌లు కానీ, రాతకోతల వ్యవహారాలు కానీ, అగ్రిమెంట్లు కుదుర్చుకోవడాలు కానీ, లేదా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేసుకోవడం కానీ బాగా కలిసొస్తుంది. అలాగే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ఆలోచనలు బాగా చేస్తారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, రకరకాల సమస్యల నుంచి కానీ బయటపడే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది, అభివృద్ధి కనపడుతోంది, స్థాన మార్పులు కనపడుతున్నాయి, ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలతోటి సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. అందరితో కలిపి కమ్యూనికేటెడ్‌గా ఉండడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు రావడం కానీ, వివాహం కుదరడం కానీ, లేదా ఆగిపోయిన వివాహాలు ఎదరక వెళ్ళడం కానీ, ప్రేమించిన వ్యక్తితో వివాహాలు కుదరడం కానీ జరిగే అవకాశాలున్నాయి. ప్రేమికుల మధ్య కూడా సఖ్యత పెరగడము, విడిపోయినటువంటి ప్రేమికులు కలవడము, సంతోషంగా కాలం గడపడము, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం కోసం అంటే పిల్లల కోసం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. పిల్లల సమస్యలు పరిష్కరించడానికి, పిల్లలకి ఏదైనా కొత్తగా ఏదైనా సరే అందివ్వడానికి, వాళ్ళ కోసం ఏదైనా సరే చేయడానికి బాగా తపన పడతారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇద్దరి మధ్య అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు, లేదా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోగలుగుతారు. తద్వారా అద్భుతమైనటువంటి ప్రేమికుల మధ్య ప్రేమాభిమానాలు కురుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ వారం చాలా అనుకూలమైన ఫలితం కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించడం కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, సినిమా టెక్నిక్లు బాగా అర్థం చేసుకోవడం కానీ చేసి ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే మీరు అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు, ముందడుగు వేస్తారు, కఠినంగా శ్రమిస్తారని కూడా చెప్పొచ్చు. అలాగే నూతన గృహాలు లభించే అవకాశాలు, ఆర్థిక ప్రగతి, ప్రభుత్వపరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు పొందేటటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి ఈ వారం శుభ సూచనగా కనపడుతోంది. చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. మీరు సంపాదించిన డబ్బుల్ని బాగా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోగలుగుతారు. మీకోసం కొంత ఖర్చు పెట్టుకోగలుగుతారు. కుటుంబం కోసం కూడా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారాలస్తులందరికీ వ్యాపారపరంగా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకసారి వ్యాపారస్తులు కానీ, మిగతా వారు కానీ ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే వ్యాపారపరంగా వృద్ధి కూడా కనపడుతోంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. ప్రేమ వ్యవహార విషయాల్లో చాలా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే తోటి విద్యార్థులతో బాగా చదువుకోగలుగుతారు. కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ మంచి పేరు తెచ్చుకుంటారు. ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. అలాగే నేర్చుకునేటువంటి చదువుని 10 మందికి పంచడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో తప్పులేని సరిదిద్దుకుని ఉద్యోగాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. స్త్రీలకి ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక చింతన, దేవతారాయ దర్శనాలు, ఇంట్లో పూజాది కార్యక్రమాలు, దీక్షలో ఉపవాసాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం, మీ నడవడికతోటి ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించడం చేసే అవకాశాలు, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం స్త్రీలు చాలా ప్రాకులాడడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పొచ్చు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందడంతో పాటుగా వ్యాపార లబ్ధి, చక్కని ప్రగతి కనపడుతుంది కాబట్టి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తూ, ఈ రాశి వారికి అన్ని రకాలుగాను కూడా అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.